తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. సుజన్ ఫార్మా యాజమాన్యం ఈరోజు యాడ్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1995 నుంచి మొదలు పెడితే 2025 సంవత్సరం వరకు ఈ 30 సంవత్సరాల నిరంతర శ్రమ ఈరోజు హైదరాబాద్ మహానగరం ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా ఐటీ, ఫార్మా, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, డేటా సెంటర్స్ ఈరోజు మనం పోటీ పడగలుగుతున్నాం. ఈరోజు యంగ్ ఎంటర్ప్రినర్స్ సుజన్ మెడికేర్ యాజమాన్యము జర్మన్ టెక్నాలజీని, బిఎఫ్ఎస్ టెక్నాలజీని జర్మన్ నుంచి ఇంపోర్ట్ చేసి సౌత్ ఇండియాలోనే ఐవీ ఫ్లూయిడ్స్లో ఒక గొప్ప సంస్థను ఏర్పాటు చేయడము, ఇక్కడుండే నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 నెక్స్ట్ 10 years by 2034 $1 trillion ఎకానమీ, by 2047 $3 trillion ఎకానమీకి ఏదైతే ప్రణాళికలు సిద్ధం చేసినామో అందులో భాగంగా ఈరోజు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రాష్ట్రంలో అభివృద్ధి చెందబోతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పాలసీ పెరాలసిస్ లేకుండా ప్రభుత్వానికి ప్రణాళికబద్ధమైన పాలసీలు ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా పెట్టుబడులు పెడుతున్న యాజమాన్యానికి రక్షణ కల్పించడమే కాకుండా ఆ పెట్టుబడులకు లాభం వచ్చే విధంగా ప్రభుత్వ ప్రణాళికలు, ప్రభుత్వ విధానాలు ఉండాలి అని భావించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక గ్లోబల్ సమ్మిట్ని ఏర్పాటు చేసి తెలంగాణ స్టేట్కి ఒక కాంప్రహెన్సివ్ పాలసీ డాక్యుమెంట్ను రిలీజ్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ దట్ పాలసీ డాక్యుమెంట్, ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ almost 2,100 square kilometers is called CURE, Core Urban Region Economy. From outer ring road to regional ring road, around 10,000 square kilometers, it is called PURE, Peri-Urban Region Economy. From regional ring road outside to Telangana border, it is called Rural Agriculture Region Economy. So we have adopted 3-layer policy. First layer is CURE, second layer is PURE, third layer is RARE. These 3 policies are Telangana policy. It is going to reach by 2034 $1 trillion economy, by 2047 $3 trillion economy. For that we need industrial policy, we need energy policy, we need tourism policy, we need endowment tourism and medical policy. విశ్వేశ్వర రెడ్డి గారు లాంటి ఎక్స్పోజర్ ఉన్న పార్లమెంట్ సభ్యులు ఈ ప్రాంతంలో ఉండడం, పార్టీలకు అతీతంగా ఇలాంటి పాలసీస్ని ప్రజాప్రతినిధులుగా వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం, ఇవన్నీ కూడా తెలంగాణ గ్రోత్ ఇంజన్కి యాడెడ్ అడ్వాంటేజెస్. రేపటి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఈ క్యూర్ మీద, ప్యూర్ మీదనే ఆధారపడి ఉంది. అందుకే క్యూర్ ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ సర్వీస్ సెక్టర్గా, ప్యూర్ ఏరియాని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్గా, రేర్ ఏరియాని అగ్రికల్చర్ ఎకానమీగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి
ఈ పారదర్శకమైన ప్రణాళికలని పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ దేశంలో ఉండే ఇతర నగరాలతో పోటీ పడడం కాదు, ప్రపంచంలో ఉండే గొప్ప నగరాలు గొప్ప దేశాలతో ఈరోజు తెలంగాణ పోటీ పడాలనుకుంటుంది. పదే పదే చర్చలలో ఆంధ్రప్రదేశ్తోనో కర్ణాటకతోనో మహారాష్ట్రతోనో తమిళనాడుతోనో లేకపోతే ఢిల్లీలో ఉండే గుర్గాంతోనో తెలంగాణ పోటీ పడుతుంది అన్న చర్చ జరుగుతుంది. ఆ చర్చకు పులి స్టాప్ పెట్టి ఈరోజు జపాన్, జర్మన్, సౌత్ కొరియా లాంటి దేశాలతో, సింగపూర్, టోక్యో, న్యూయార్క్ లాంటి నగరాలతో పోటీ పడాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈరోజు తెలంగాణలో ఐఎస్బి, నల్సార్ యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీ ఇలాంటి మంచి యూనివర్సిటీలు, నాలెడ్జ్ హబ్ ఈరోజు తెలంగాణలో ఉంది. ఈరోజు పరిశ్రమలకు అనుకూలమైన పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు అందుబాటులో ఉన్నాయి. అందుకే ఈరోజు తెలంగాణ వాంటెడ్ టు రైజ్, తెలంగాణ వాంటెడ్ టు కాంపీట్ విత్ న్యూయార్క్, సౌత్ కొరియా, ఆర్ అదర్ కంట్రీస్. అందులో భాగంగా ఈరోజు ఇలాంటి యంగ్ ఎంటర్ప్రెనర్స్ ప్రారంభించే యూనిట్స్ని రంగారెడ్డి జిల్లా రావిర్యాల ఈసిటీలో సుజన్ మెడికేర్ ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.